సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి జై, శ్రీ గురుదేవ దత్తకి జై. ఈరోజు మనం చేసే వీడియో అన్నిటికన్నా అందరికన్నా ప్రమాదమైన జంతువు ఏది? మనం రకరకాలుగా చెప్పేసుకుంటాం. పులి, సింహము, పాము, తేలు, మండ్రకప్ప, తర్వాత మొసలి, ఎన్నో ఉన్నాయి కదా. కానీ పాముకి తల్లో ఉంటే, తేలుకి తోకలో ఉంటే, మనిషికి నకసిక పర్యంతము విషయమేనండి. అంటే తల మొదలుకొని పాదాల దాకా విషయమేనండి. కానీ మనిషి అలా కనిపిస్తారు ఎవరికైనా? విషయంలాగా కనిపిస్తారా? పాముని చూస్తే భయపడిపోతాం, తేలుని చూస్తే భయపడిపోతాం, కొన్ని జంతువులు చూస్తే మనం పులి, సింహం చూస్తే పారిపోతాం కదా. కానీ అవి ఎంత ప్రమాదకరమైన అయినప్పటికీ మనిషి అంత కాదు సుమా. మనిషి అంత ఘోరమండి. విచక్షణ లేకుండా ఒక రాక్షసత్వంగా ప్రవర్తించాలన్నా కూడా మనిషేనండి. ఎదుటి వాళ్ళని చంపాలి కసి అని ఆ యొక్క కసిని పెంచుకునేది కూడా మనిషేనండి. కానీ సింహం ఆకలేస్తే పాపం మనిషి కనిపిస్తే, జంతువులు కనిపిస్తే తింటుందేమో, మరి మనకు తెలియదు. అలాగే ఒక పులిని తీసుకున్నా, లేదంటే అలా పాముని తీసుకుంటే దాన్ని ఎక్కడ తొక్కుతామో అని దానికి భయపడి అది మనల్ని కాటేస్తుంది. మిగతా జంతువులు కూడా అంతే భయపడి మనల్ని కాటేయడం జరుగుతుంది. కానీ మనిషి మాత్రం తెలిసి కూడా ఎదుటి వాళ్ళ మీద కాటు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి. అంటే మనం ఎంత భగవద్భక్తులైనా, లేదంటే మనం చాలా సాత్విక గుణంలో ఉన్నా కూడా మనలో రజోగుణం అవన్నీ తొంగి చూస్తూనే ఉంటాయండి. ఎక్కడికి పోతే పురుజన్మ వాసనలు, పురుజన్మ కర్మలు ఎక్కడికి మనలో సాత్విక గుణం రావాలంటే మనం ఏం చేయాలి? సత్సాంగత్యాన్ని చేయాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. మంచి వాళ్ళు మనకు ఎలా కనపడతారు? నిజంగా ఈ కలియుగంలో మంచిగా నమ్మించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆధ్యాత్మికంలో ఉన్నారు, బయట ఉన్నారు, మన బంధువుల్లో ఉన్నారు, మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు. మనం ఎలా నమ్మాలి? అంటే 10 రూపాయలు ఇచ్చి మంచి స్నేహాన్ని కొనుక్కోవాలంట, 10 రూపాయలు వదిలించుకొని చెడు స్నేహాన్ని వదిలిపెట్టుకోవాలంటండి. మనకు తెలిసిపోతుంది కదా. కొంత కాలాన్ని వాళ్ళతో స్నేహం చేసినా, లేదంటే కొంత మాట్లాడినా, కొంత జీవితంతో వాళ్ళ లైఫ్ జర్నీ చేసినా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసిపోతుంది. మనకి తెలియకుండా మనకేమంత మూర్ఖంగా ఉండం. అంటే మనం ఆలోచించుకోవాలి. ఇట్లా సత్సంగత్యం, తర్వాత ఈ యొక్క భగవద్భక్తిలో మనం మెల్లమెల్లగా సాత్విక గుణాలు అలవాటు చేసుకుంటే క్రూరత్వం పోతుందండి కదా. నిజంగానే మనం భగవద్భక్తిలోకి రాకమనుపు అసూయ, ద్వేషము, ఈర్ష, ఎదుటి వాళ్ళ పట్ల మోసం చేయాలని ఎన్ని ఉండాలో గుణాలు అన్నీ ఉండేటివి. కానీ భగవద్భక్తులోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మారిపోతారండి. అంటే పాపం ఏది, పుణ్యం ఏది అనే విషయాలు మనకి స్ఫురణకు వస్తాయి. గ్రంథాల మూలాన చదవడం మూలాన, లేదా జ్ఞానం స్వతహాగా మనకు ఉండడం మూలాన అవన్నీ గుర్తుకొచ్చి ఎవరికి మనం అన్యాయం చేయాలని తలపెట్టం. చేసినా కూడా ఆ కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని ఒక రకమైన మనసులో మనకి భయం, భక్తి ఇవన్నీ ఉంటాయండి. అప్పుడు మనం చేయాలన్నా తప్పు చేస్తాం ఖచ్చితంగా. కానీ తగ్గుముఖం పడుతుంది అని చెప్తాను. ఒకేసారి మనం భగవంతుడు అయిపోతామా? అసలు అవ్వలేము మనం. అది ఇంపాసిబుల్. అది ఎప్పటికో కానీ ఎంతటి ఋషులకైనా, ఎంతటి యోగులకైనా, ఎట్లాంటి వాళ్ళకైనా అంటే అవధూత స్థితికి చేరితే తప్ప మిగతా వాళ్ళకందరికీ కూడా ఆ కోపము, అసూయ, ఎవరి మీదనో పగ తీర్చుకోవడం ఇవన్నీ సహజమేనండి. ఎందుకు? వాళ్ళు ఎంత భగవద్భక్తిలో ఉన్నా కూడా అది తప్పదు. సపోజ్ నేనే ఇలా మాటలు చెప్తున్నాను అనుకోండి, నన్ను ఎవరైనా తిడితే ఊరుకుంటానా? వెంటనే ఆ కోపాన్ని వెంటనే నేను ప్రదర్శించేసి, లేదా అప్పుడు ప్రదర్శించకపోయిన తర్వాత ఇంకొకసారైనా ఎక్కడో మనుషులు కనిపెట్టినప్పుడు నేను ప్రదర్శించేసి ఆ కోపాన్ని తీర్చుకోవాలనిపిస్తుంది. అది మనిషి సహజత్వం అన్నమాట. మరి మన జంతువులాగా ప్రవర్తించకుండా మనం మనిషిలాగా నిలువెత్తున అమృతమే, నిలువెత్తున మనిషి విషయం అని చెప్పేసి అన్నారు. చిన్నప్పుడు మనకు చదువుకునేటప్పుడు చెప్పేవారు, మనిషికి నిలువెల్లా విషమేరా అనేసి. ఆ మాటను మనం అబద్ధం చేసి మనకు నిలువెత్తున అమృతమే వీళ్ళలో ఉంది, అంత ప్రేమతత్వం ఉంది,
అని చెప్పేలాగా మనం ప్రవర్తించాలి కదా మరి నిజంగా. అలా ప్రవర్తించాలంటే సత్సాంగత్యం చేయాలి, సత్సంగాలు వినాలి, భక్తి ఉండాలి, ధ్యానం చేయాలి, ఇలా మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనలో గుణాలన్నీ తగ్గుముఖం పడతాయి. అంతేకాని పూర్తిగా పోవండి, మరి ఎన్ని జన్మలో ఎత్తాల్సిందే, ఊరికే పోతాయి అని నేను చెప్పను. ఎంతటి వాళ్ళకైనా సరే కొంతైనా అహం అనేది ఉంటుంది, లేకుండా ఉండదు. ఇవన్నీ కొంచెం అయినా మనకి తగ్గుతున్నాయి కదా, ఇవన్నీ తగ్గాలండి ఇవన్నీ మనం చేయవలసిందే. కాబట్టి మనం ప్రతిరోజు చక్కగా భగవత్ పూజ, మంచి మనుషులతో స్నేహం, ఆ యొక్క బుక్కు అంటే గ్రంథం అనేది మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, నాకు బోరు కొట్టింది ఇంట్లో టీవీ చూసుకుంటా, లేదంటే నాకు చాలా నిద్రపోతా, టైం పాస్ చేసుకుంటా, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ మనకు పెద్ద మిత్రుడు ఎవరయ్యా అంటే నిజంగా సద్గ్రంథాలండి. అంటే ఏ బుక్ అయినా తీసుకోండి, మనం బాబా బుక్ అని చెప్పను, తత్తుల బుక్ అని చెప్పను, ఏదని చెప్పను, అత్యంత అద్భుతమైన గ్రంథాలు మనకి మంచి జీవితాన్ని మనకి ఇస్తాయండి. రాత్రి ఒక బ్రహ్మానందం ఒక బుక్ దొరికింది నాకు, అది చూసా. దాంట్లో ఎన్ని విషయాలు తెలిసాయో నిజంగా. ఆ బ్రహ్మానందం గారు, కామెడీ బ్రహ్మానందం గారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన సినీ దీంట్లోకి వచ్చిన తర్వాత ఈర్ష్య అంటే ఏంటి, ద్వేషం అంటే ఏంటి, ఇవన్నీ ఎవరి ఎదుటి వాళ్ళ ద్వారా ఎలా ఉన్నాయో, ఆ పొగడ్తలు ఎలా ఉన్నాయో, ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ స్థితికి రావడానికి, అత్యంత అద్భుతంగా ఆ గ్రంథం తెలియచెప్పింది. మనం అంటే నేను నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఎన్నో తెలిసాయి ఆ గ్రంథంలో. అలా మనం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఇవన్నీ కూడా మనకి గ్రంథాల ద్వారా తెలుస్తాయండి. మనకు పరివర్తన రావాలి కదా. మనం మనుషులతో, మనం అక్కతో చెల్లెలతో, లేదంటే అన్నతో తమ్ములతో, కుటుంబ బాంధవ్యాలతో ఇవి ఉండడం, మనం ఎలా మసులుకోవాలో ఇవన్నీ చెప్తుంది. కానీ జ్ఞానం అనేది కూడా మనకు గ్రంథాల ద్వారా మనకు తప్పకుండా దొరుకుతుంది. అందుకని ఖాళీ ఉన్న సమయంలో బస్సులో వెళ్తూ ఉంటాం, ట్రైన్లో వెళ్తూ ఉంటాం, నాకు బోర్ కొట్టిందని సెల్ చూసుకోకపోతే చక్కగా మనం ఏ ఒక బుక్, ఒక హ్యాండ్ బ్యాగ్లో చిన్న బుక్ పెట్టుకొని మనం గమ్యం చేరేదాకా అప్పటిలోప చక్కగా గ్రంథం చదివేయచ్చు కదా మనం. అలా చేసుకుంటే మన జ్ఞానం పెరుగుతుంది, మనకు మనశ్శాంతి వస్తుంది, అన్నీ వస్తాయండి మనకి. కాబట్టి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.